శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజుకు ఊరట లభించింది. శనివారం ఆయనకు 41A నోటీసు జారీ చేయగా దానిని అనుసరించి ఉదయం 12 గంటలకు పలాస పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. విచారణ పేరుతో మొదట పలాస ఎస్ఐ నరసింహమూర్తి ప్రశ్నించగా అనంతరం సిఐ సూర్యనారాయణ విచారణ కొనసాగించారు. ఇక నోటీసు ప్రకారం సుమారు 10 గంటల పాటు విచారణ కొనసాగిందని సమాచారం. ఈ విషయంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ అనంతరం మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లోనే నాపై 8 కేసులు పెట్టారని అప్పలరాజు అన్నారు. ఎఫ్ఐఆర్ చూపించామంటే కోర్టు ద్వారా లేదా ఆర్టీఐ ద్వారా పలాస పోలీసులు తెచ్చుకుంటున్నారని అన్నారు. ఇటీవల మైనర్ బాలికపై దాడి జరిగినప్పుడు పోలీసులు కట్టాల్సిన సెక్షన్లు ఇవి కదా అని ప్రశ్నించినట్లు చెప్పారు. అలాగే పోలీస్ స్టేషన్లోనే మా కార్యకర్తపై అత్యాచారం జరిగినప్పుడు కూడా కేసు నమోదు చేయరా అని ప్రశ్నించినట్టు వైసీపీ మాజీ మంత్రి తెలిపాడు. నాకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం ఒక్క నిమిషమే మాట్లాడతాను. ఏంటంటే నా మీద సుమారుగా 8 కేసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టున్నారు. ఎఫ్ఐఆర్లు అడిగితే వాటిని కూడా మీరు త్రూ కోర్టు ద్వారా, త్రూ ఆర్టీఐ ద్వారా తెచ్చుకోండి అన్నటువంటి సమాధానం చెప్పడం. మరి ఈరోజు నాకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిచినటువంటి సందర్భం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. మన పలాసలో ఒక మైనర్ గర్ల్ వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మీ మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి మాటలే నాకు వేధించి వెంటాడి అర్ధరాత్రి నా మీద దాడి చేశారని, అనేక సందర్భాల్లో నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బండెక్కించి అబ్యూజ్ చేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారని నేరుగా అమ్మాయి చెప్పినటువంటి సందర్భంలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పోలీసులు ఏ మేరకు యాక్షన్ తీసుకుంటున్నారటువంటి సందర్భంలో ప్రత్యేకంగా మాకు వచ్చి దీనిపైన మీరు మా తరపున ప్రశ్నించండి అని అడిగిన తర్వాత ఈ కేసు ఒక మైనర్ గర్ల్ మీద అర్ధరాత్రి వెంటాడి చేసినటువంటి దాడి ఒక పథకం ప్రకారం, అలానే ఒక మైనర్ గర్ల్ మానసికంగా ఏ మాదిరి ఇబ్బంది పడ్డాదో వాళ్ళ చేష్టత అన్నటువంటి చెప్పినప్పుడు పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది, లేదా హత్యాయత్నం కేసు అట్రాక్ట్ అవుతుందని మీడియాలో మాట్లాడినందుకు, అదే సందర్భంలో పోలీస్ స్టేషన్లోనే ఒక 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసుల సమక్షంలోనే హత్యా ప్రయత్నం